టుడే స్పెషల్ వచ్చేసి కార్న్ సమోసా అండి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా ట్రై చేయండి, భలే ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా పిండిని కలుపుకుందాం. ఇందులో తగినంత వాటర్ పోసుకుని పిండినంతా చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఉడికించిన స్వీట్ కార్న్ అండి, చిన్న కప్తో 2 కప్స్ తీసుకున్నాను. అలానే చీజ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని, 1/4 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకుని అంతా కలుపుకోవాలి. కార్న్ హెల్త్కి మంచిది కదా, మరిగి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆల్రెడీ పిండి కలుపుకున్నాం కదా, ఒకసారి అంతా నీట్ చేసుకుందాం అండి. పిండి సాఫ్ట్గా అయింది. ఇవి చిన్న చిన్న ఉండల కింద చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పౌడర్ వేసుకుని ఈ ఉండల్ని పల్చగా చేసుకోవాలండి, చాలా పల్చగా చేసుకోవాలి. థిన్ షీట్ కింద ఉండాలి. ఇలా థిన్గా చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకుని ఇలా రౌండ్ కింద సర్కిల్ కింద చేసి పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని మళ్ళీ పల్చగా చేసి పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేద్దాం. మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ పెడుతున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా ప్రెస్ చేద్దామండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. మిగతా వాటిని కూడా ఇలానే చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీనికి కొద్దిగా బటర్ అప్లై చేసుకుందాం. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన సమోసాని ఇలా పాన్ మీద పెట్టేసుకుని దీనిపైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేద్దాం. ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రోస్టింగ్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల వరకు వెళ్ళి బాగా రోస్ట్ అవుతుంది. ఈ సైడ్ బాగా రోస్ట్ అయింది, టర్న్ చేసుకుందాం. ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం హెల్తీ కూడా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.